సురేఖ మేడం కేటీఆర్ సార్ మీద మస్తుగా గరం అవుతున్నదుల్లా. మీరు తెలంగాణకు ఏం మంచి పనులు చేసిరో చెప్పు నాకు. మీరు కూడా అమెరికాకు పోయి బోగస్ కంపెనీలను పట్టుకొని వచ్చి జనాలందరినీ మోసం చేసిరా లేదా? అయినా గుమ్మడికాయల దొంగ అంటే మీరెందుకు భుజాలు తడుముకుంటారు అని గట్టిగా అరుచుకున్నదుల్లా. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు ఉన్నది కేటీఆర్ పరిస్థితి ఇప్పుడు అని మంత్రి కొండా సురేఖ మేడం అంటున్నదుల్లా. మున్పు కేటీఆర్ అమెరికా పర్యటన ఎందుకు చేసిండు? బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా దోచుకున్నది కాదా ఈ జనాన్ని? ఇంకా అందుకని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ పెట్టుబడులు రావాలి, రాష్ట్రం బాగుండాలని విదేశీ పర్యటన సాగించిండు కదా. కాకపోతే ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు అందరు కలిసి రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేసుకుంటూ బురద జల్లే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. గతంలో కేసీఆర్ షాడో సీఎంగా పనిచేయలేదా? ఇంకా ముచ్చట ఈ తెలంగాణ రాష్ట్రానికి తెలియదా? గట్లని ఈ తెలంగాణ ప్రజలకు మొత్తం తెలియదా వాళ్ళ చరిత్ర? కాంగ్రెస్ పార్టీ మీద బట్టగాల్చి మీదేసే పనులు ఎందుకు చేస్తారు? పోయిన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెచ్చిన కంపెనీలన్నీ బోగస్ కంపెనీలే కాదా? వాళ్ళ సొంత దినపత్రికలనే రాసుకున్నారు కదా ఏ కంపెనీలు బోగస్ కంపెనీలు అని. ఈ ముచ్చట ప్రజలను మోసం చేసేందుకే కాదా వాళ్ళు గట్లాంటి కంపెనీలను తెలంగాణకు తెచ్చింది? గిట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళ మీద ఒక మహాభారతమే రాయవచ్చు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ, దళిత బంధు, అబ్బాబాబా గిట్లా చెప్పుకుంటూ పోతేనట మస్తు గరాన మోసం చేసిందట పోయినసారి ఉన్న ప్రభుత్వం అని కొండ సురేఖ మేడం అయితే అంటున్నదుల్లా. సీఎం రేవంత్ రెడ్డి గారు అమెరికాకు పోయింది తన తమ్ముడిని ఒక కంపెనీకి ఓనర్ని చేయడానికి, ఆయన పేరు మీద ఒక కంపెనీ కొనుగోలు చేయడానికి అనేటువంటి మాట కేటీఆర్ మాట్లాడడం, దానిపై స్పందించడానికి నేను ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా గత ప్రభుత్వంలో కేటీఆర్ అమెరికాకి వెళ్ళి ఏం చేశాడో ఆయనకు తెలుసు. ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాడో, ఏ కంపెనీలలో ఆయనకు లావాదేవీలు ఉన్నాయో, వెళ్ళినప్పుడల్లా ఏం ఒప్పందాలు జరిగినాయో అవన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి ఈరోజు మన ప్రభుత్వం తెలంగాణ మరి ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ అడ్డదిడ్డంగా మరి నడి రోడ్డు మీద ప్రజల సొమ్మును పందికొక్కులాగా తిని తెగబలిసి కొట్టుకుంటా ఉంటే మీరు గద్దె మీద ఉండొద్దు అని చెప్పి గద్దెను దింపి ఈరోజు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించి అధికారంలోకి తీసుకొస్తే ప్రజలకు సేవ చేద్దామంటే ఒక్క ఖజానాలో కూడా ఒక్క రూపాయి లేకుండా చేసి అన్నీ దీవాలా తీసి ప్రజలకు కనీస మరి వాళ్ళకు ఇవ్వాల్సిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం లేకుండా చేసి మరి ఈరోజు పెట్టుబడులు రావాలి, మరి ఇక్కడ రెవెన్యూ పెరగాలి, మన ఆర్థిక పరిస్థితి బాగుపడాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు కృషి చేస్తూ ఈరోజు పెట్టుబడుల కోసం అమెరికాకి వెళ్తే మరి ఆయన తమ్ముడిని బద్నాం చేస్తూ మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా కూడా ఒక షాడో సీఎంగా కేటీఆర్ పనిచేసి అన్నీ తానై అన్ని శాఖలు కూడా ఆయనే నిర్వహించి మరి ఏ మంత్రిని కానీ ఏ ఎమ్మెల్యేకు కూడా అధికారం అనేది లేకుండా ఈవెన్ మరి నగరంలో కూడా మేయర్ అటువంటి వాళ్ళను కూడా ఎక్కడ ఇన్వాల్వ్ కాకుండా ల్యాండ్ సెటిల్మెంట్లు, భూ కబ్జాలు ఇవన్నీ చేసి ఒకటా రెండా అసలు దేంట్లో కూడా చెయ్యబట్టనటువంటి సంఘటన ఆ రోజు లేదు కేటీఆర్.